కదండి వాయిస్ వస్తుంది కదా నేను ఒక్క నిమిషం ఇప్పుడు మీకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కదా స్టార్ట్ అయినది అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ కి ప్లస్ ఇప్పుడే కదా ఎనీవన్ ప్రీవియస్ పాత లేలే మన గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినది లాస్ట్ ఇయర్ నుంచే కదా లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ కి ఇచ్చినాం కదా అయితే ప్రాబ్లం ఏంటంటే మన పెడగాజీ వింగ్ లో నుంచి ఎవరిచ్చారో మీ పెడగాజీ మీరు ఇచ్చిరా ఎవరో కానీ అన్ని డైస్ కోడ్లు అన్ని తప్పులు ఉన్నాయి డూప్లికేట్ వచ్చినాయి సో అవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు నేను నా దగ్గర ఉండే ఫ్రెష్ లిస్ట్ ఇస్తున్నా అయితే దానికి ఒక 1000 తేడా వస్తుంది స్టేట్ మొత్తంలో కాబట్టి మీరందరూ ఇప్పుడు నేను ఇచ్చే లిస్ట్ ని తరోగా వెరిఫై చేయండి దీంట్లో 2 పనులు ఈ స్కూల్ కి పెట్టిన డైస్ కోడ్ ఇదేనా కాదా ఒకవేళ తప్పు ఉంటే ఇంకేస్తాను ఓకే ఒకవేళ డైస్ కోడ్ ఇట్లా తప్పు ఉంటే దీంట్లో డైస్ కోడ్ కరెక్ట్ డైస్ కోడ్ మెన్షన్ చేయండి నాకు తెలిసి 99% కరెక్టే ఉండొచ్చు ఒకటో రెండో ఉండొచ్చు కూడా తప్పు ఓకే ఇది ఇయర్ వేయండి ఒకటి అయితే మిస్సింగ్వి ఇదే ఫార్మాట్ లో కూడా నాకు మిస్సింగ్ కూడా దీంట్లో నాకు సపోజ్ ఏమిస్తావు ఏమన్నా మిస్ అయితే నాకు ఇదే ఫార్మాట్ లో ఇవ్వండి ఏదన్నా స్కూల్ మిస్సింగ్ ఉంటే ఇంకా నాకు మళ్ళీ ఈ లిస్ట్ వద్దు నా దగ్గర లిస్ట్ ఉంది కదా తప్పుంటే తప్పుండేది ఇవ్వండి ఓకే అడిషన్ ఉంటే అడిషన్ ఇవ్వండి అంటే ఇదే ఫార్మాట్ డిలీషన్ ఉంటుందా డిలీట్ ఎందుకుంటే ఉండకపోవచ్చు కదా అదే ఓకే లేలే చెప్పేది ఓకే ఓకే అసలు బై ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది మనకు రాంగ్ కోడ్ ఉంటే రాంగ్ కోడ్ అయ్యి డిలీషన్ ఉంటే డిలీషన్ వేసి పెట్టిచ్చేసేయండి ఒకటి ఓకే ఇక్కడ కూడా నువ్వు ఒక్కటి సపరేట్ మళ్ళీ కన్ఫ్యూజన్ మనకు కొత్త లిస్ట్ ఉంటే సంబంధం ఫోన్ మీద ఫోన్లు రావడం జగిత్యాల్ ఇదే వ్యక్తి అనుకో నాకు ఇబ్బంది పడతా నేను సేమ్ లిస్ట్ మళ్ళా ఎందుకంటే నేను డేటాబేస్ వేసుకున్నాలా లేదా డిలీషన్ ఈజ్ రిక్వైర్డ్ ఒకటి యూడేస్ కూడా తప్పు ఉంటే తప్పు ఒకటి ఇది ఒకటి ఈ 3 ఒకటి ఇవ్వండి మిస్సింగ్ ఉంటే మటకము న్యూ ఫార్మాట్ ఇచ్చేసినాడు ఇది ఒక్కటి ఇదే ఫార్మాట్ న్యూ ఫార్మాట్ ఇది యాడెడ్ ఓకే యాడెడ్ అందామా మిస్సింగ్ అందామా మిస్సింగ్ ఇస్తాను ఎందుకంటే మీ దగ్గర కరెక్ట్ ఉంది నా దగ్గర మిస్సింగ్ ఉంది కాబట్టి ఓకే స్కూల్ కోడ్ స్కూల్ నేమ్ బస్ నాకు ఇస్తే పెడగాజి వాళ్ళు దీన్ని బాగా మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం ప్రతిసారి ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఏంటంటే మనము మీరందరు ఇస్తున్నారు కొత్తవి ఇచ్చిన దాంట్లో తీసుకుందామంటే ఆల్రెడీ మనకు శాంక్షన్ లేని దానిలో కూడా మీరు ఇస్తున్నారు కాబట్టి నాకు అది ఏదో తెలుస్తలేదు మీరైతే పర్ఫెక్ట్ ఇవ్వగలుగుతారు ఓకే ఎనీవన్ ఇంకా సార్ ఏపీ హన్మకొండ సార్ చెప్పావు సార్ మొత్తం గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ సంబంధించి 104 ఉన్నాయి సార్ పోయినసారి ఉన్నాయి 48 సార్ ఈసారి 39 అంటే 87 అవుతున్నాయి ఇంకొక 17 వాళ్ళ ఎన్రోల్మెంట్ ఉన్నదని యాడ్ చేసి ఉన్నట్టున్నాయి సార్ దాని గురించి మాట్లాడకు
అయితే ఓకే సార్. గవర్నమెంట్ శాంక్షన్ అయితే ఇప్పుడు ఇలా డిలీషన్ ఇస్తుండ్రు కదా, ఇప్పుడు డిలీషన్ ఇచ్చిన దాంట్లో ఈ 14 అంటే 17 అంటే ఎవరైతే ఎన్రోల్మెంట్ కారణంగా వాళ్ళు యాడ్ చేసుకున్నారో ఆ డిలీషన్ దాంట్లో పెట్టద్దు కదా ఎట్లా? దీంట్లో ఉండదయ్యా ఇవన్నీ శాంక్షన్ తప్పు ఉంటేనే డిలీట్ ఓకే 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 తప్పు తప్పకుండా నీ దగ్గర 67 ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర Hmm. ఉన్నాయి. నీకు ఎన్ని శాంక్షన్ అయినాయి లాస్ట్ ఇయర్? 48 48 ఉంది. లాస్ట్ ఇయర్ 48, ఇప్పుడు 30 సార్. 67 అదే ఫిగర్ కన్ఫ్యూజన్ అది ఏంటిది అనేది. ఎంత నీ దగ్గర లాస్ట్ ఇయర్ ఎంత అయినాయి, ఈ ఇయర్ కి ఎంత అయినాయి? లాస్ట్ ఇయర్ 48, ఇప్పుడు 39 సార్, మొత్తం 87 అండి. అదే లాస్ట్ ఇయర్ 48, ఇప్పుడు 39, మొత్తం టోటల్ 87 సార్. 87 అంటే ఇంకా 20 స్కూల్స్ ఇవ్వాలి నువ్వు నాకు. ఇది కరెక్టా తాడా చూడు మనం. ఓకే, చూసి మీకు సెండ్ చేస్తా. అంతే. ఇది ఒక్కటి పర్ఫెక్ట్ చేసుకుందాం, మనకి ఎవరి టైం మనకి ఇబ్బంది పడుతున్నాం. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ ప్రపోజల్ మీ ఇష్టం వచ్చినట్టు డిలీట్ చేసి అది చేయొద్దండి. మీకు కలెక్టర్ గారి అప్రూవల్, డిఓ గారి అప్రూవల్ ఉంటేనే ఇవ్వండి, మళ్ళీ ఇబ్బంది పడొద్దండి. ఓకే, ఇంకా ఇంకా యాదాద్రి ఉన్నారా? యాదాద్రి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, మహబాద్, ఎవరెవరు వచ్చారు అసలు? ఆదిలాబాద్, ఆదిలాబాద్, సార్ మహిబాద్ ఓకే సార్. ఆదిలాబాద్ ఏమైంది? ఇంపార్టెంట్ వర్క్. కొమరం భీం, ఓకే సార్. కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్ ఇంతమంది ఉన్నాడు, ఏమైంది? జగిత్యాల్ ఓకేనా? పెద్దపల్లి లేడు, రాడు. జయశంకర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకేనా? ఓకే, కానీ ఒక చిన్న డౌట్, 24, 25 కూడా ఉన్నాయి కదా కొన్ని. 24, 25 ఇయ్యలే కదా? ఇచ్చారు. ఆ? 24, 25 ఉన్నాయి సార్, మాకు 11 ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ కి 25, 26 కి ఇచ్చారు. 24, 25 24, 25 కూడా ఉన్నాయి. లేదనుకుంటా. అవునా? ఎవరన్నా ఎనీ డిస్ట్రిక్ట్? లాస్ట్ మూమెంట్ లో మార్చి 31 రోజు 11 స్కూల్స్ కి ఆ ప్రీ ప్రైమరీ అమౌంట్ కూడా వేశారు. వేరే జిల్లాలకు వచ్చినాయా? 24, 25 అకాడమిక్ ఇయర్ ఇచ్చిరా? అవును. సరే రాయి, 24, 25 రాయండి ఉంటే. సార్ భాస్కర్ సార్, మన ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఏ ఇయర్? ఓన్లీ 25, 26 అకాడమిక్ ఇయర్ కి, 26, 27 కే కదా శాంక్షన్ అయింది. 24, 25 కూడా అయినాయా? 250 అయినాయా? ఓకే, 250, 24, 25, 25, 26 మన 24, 25 అకాడమిక్ ఇయర్ కి ఎన్ని స్కూల్స్ శాంక్షన్ చేసుకున్నాం? 250. 25, 26 2010 కాదబ్బా, టోటల్ చెప్పు సార్. ఎందుకని 10 000 1000 ఓకే. 25 మన ఈ అకాడమిక్ ఇయర్ కి 2769 అంటే మొత్తం ఎన్ని అయితే? 2769, 3769 ప్లస్ 250. అరే నువ్వు పిఎంసీ గేమ్సీ చెప్పాలి సార్. అదే 4019 అయితే నేను చెప్పేటివి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన 1326 ఎన్నో కదా? అంతేనా? కరెక్టేనా? ఓకే.
సో 24-25 అకాడమిక్ ఇయర్ 250 ఇచ్చిర్రు. 25-26 అక్కడ 1000 ఇచ్చిర్రు. ఈ సంవత్సరానికి 2769. సో నా దగ్గర ఉండాల్సినవి ఎన్ని ఉండాలా? యాక్చువల్గా 4019 ఉండాలా, కానీ నా దగ్గర 3952 ఉన్నాయి. అంటే ఎన్ని తగ్గినట్టు? 4019 మైనస్ 3952. 40 కొట్టలే 10 కొట్టారు. సో ఇంకా 67 స్కూల్ కవర్ కావాలన్నా. సో దరిదాపులో ఉన్నాం. ఓకేనా? కరెక్టే అన్న నువ్వు చెప్పింది. భద్రాద్రి ఓకే సార్, భద్రాద్రి ఉంది సార్. ఓకే. మహబాద్ చెప్పేసిండు. హన్మకొండ, వరంగల్, వరంగల్, హన్మకొండ. సార్ హన్మకొండ. ఓకేనా? ఓకే సార్. ఓకే. కరీంనగర్. ఓకే అన్న. ఓకే. రాజన్న. హలో రాజన్న. ఓకేనా? ఓకే. కామారెడ్డి. ఓకే. కామారెడ్డి. ఓకే సార్. ఓకేనా? సంగారెడ్డి. ఓకే సార్. మెదక్. మెదక్. సిద్దిపేట్. సార్ సిద్దిపేట ఓకే సార్. మెదక్, సిద్దిపేట తర్వాత 19 ఎవరు? జనగాం. 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 యాదాద్రి చెప్పేసిండు. మేడ్చల్. మేడ్చల్. దేనికోసం అంట? మేడ్చల్. ఎస్ సార్. ఏమడిగాను? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మా ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్, పంపిస్తాం సార్. ఓకే. హైదరాబాద్. హైదరాబాద్ ఎవరున్నారు? నిద్రపోతాడు ఏపీ అన్నది నా ఫామ్ అయినది. హైదరాబాద్ లేడు. రంగారెడ్డి. రాజు, బాను. జూమ్ కావా? లాగౌట్ అవుతావు. రంగారెడ్డి ఓకేనా? వికారాబాద్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్, పంపిస్తాం సార్. సార్ ఓకే. అది అర్థమైంది సార్ ఓకే సార్. ఓకే సార్, మేము సెండ్ వికారాబాద్ అయిపోయింది కదా? సార్. మహబూబ్ నగర్. వీళ్ళు రారు. డేటా రాదు, వీళ్ళు రారు. గద్వాల్. సీను. సార్ మోబనా రెస్పాండింగ్ సార్. అర్థమైందా? హలో సార్. మహబూబ్ నగర్. మోబనా రెస్పాండింగ్ సార్. విన్నారా? చెప్పింది విన్నారా? అర్థమైందా? సార్ ఫస్ట్ మాకు 28 స్కూల్స్ శాంక్షన్ అయినాయి సార్. ప్రీ ప్రైమరీ. చెప్పింది అర్థమైందా? మళ్ళీ ఒకసారి రూమ్ లో విన్నారా? లేదు సార్, జాయిన్ అయినా కానీ వినలేదు సార్. వినలేదు నేను కదా? జాయిన్ అయినప్పుడు ఇంకా గద్వాల స్టార్ట్ సీన్ అయ్యేది. ఫోన్ చేయి. ఆ గద్వాల సీన్ ఫోన్ చేయి నువ్వు. సరే సరే సార్. సీను. సార్ ఓకే సార్, మావి 60 ఉన్నాయి సార్. 60. ఆమె కూడా చెప్పు కొంచెం. ఓకే. ఓకే వనపర్తి. వనపర్తి ఎవరున్నారు? వనపర్తి. ఓకే. నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్. వనపర్తి రెస్పాండింగ్ సార్. సార్ అర్థమైందా సార్? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. డేటా తొందరగా ఇచ్చేసేయండి. ఓకే. వనపర్తి అయిపోయింది. నాగర్ కర్నూల్. నల్గొండ. నల్గొండ ఓకే సార్, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సూర్యాపేట్. శ్రీధర్.
సూర్యాపేట్, ఖమ్మం, సార్ నోటెడ్ సార్. థ్యాంక్ యూ. ములుగు, ములుగు, ఆ, సార్ నోటెడ్ సార్. ములుగు ఓకేనా. నారాయణపేట్, సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ డేటా పెడుతున్నా, కొంచెం వీలైన తొందర, పెద్దగా ఏముండవు, మీ దగ్గర అన్ని ఉంటాయి, వీలు కొట్టండి, లేనిది ఒకసారి చూడండి, యాడ్ చేసుకోండి. ఓకే, తొందర ఇచ్చేసేయండి డేటా, 4-5 కల్లా ఇచ్చేసేయండి. మీ నుంచి రాలేదంటే కరెక్ట్ అనుకుంటా. అంటే ఇంకోటి, ఎవరైతే ఏసీఆర్స్ డేటా పంపలేదో వాళ్ళవన్నీ 0 వేసేస్తున్నా రిక్వైర్మెంట్. రేపు పొద్దున ఏదైనా డేటా వాళ్ళు కానీ సార్ పంపుతున్నాను సార్, ఇప్పుడే పంపుతున్నాను. మాకు రాలేదంటే మీకు ఇబ్బంది పడుతుంది. నాకు 2 o'clock కల్లా పెట్టండి. సార్ ఎవరు? ఖమ్మం సార్, ఖమ్మం మీకు చెప్పండి. డేటా ఆల్రెడీ మా ప్లానింగ్ సార్ కి పెట్టాను. అయితే మళ్ళీ ఒకసారి సార్ రివైజ్డ్ చేసుకోమన్నారు. ఏం డేటా? నేను మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను సార్. ఏం డేటా? ఏం డేటా గురించి మాట్లాడుతున్నాను? అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసినవి, అది యాజ్ పర్ నామ్స్ ACRs ప్రకారం పెట్టాను. అవునవును. ఏసీఆర్ లో డేటా కరెక్ట్ గా ఉందా లేదా కావాలంటే మీరు మండల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. వేరే స్కూల్స్ ఆల్టర్నేటివ్ అవన్నీ వీలు కావు. ఓకే, దీనికి ఎప్పుడో Okay. శాంక్షన్ అయినాయి, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని ఎస్పీ గారు అడుగుతున్నారు. రిక్వైర్మెంట్ సరే. మీరు ఇచ్చేదే కాదు, మళ్ళీ నేను ఎన్రోల్మెంట్ ప్రకారము యాజ్ పర్ ఆర్టీ ప్రకారం చేసుకుంటా. సరే దాని నుంచి చెప్పినది ఎందుకు, ఏ తక్కువ ఉంటే దానికి ఇస్తారు. ఓకే, సరే ఓకే నువ్వు ఈడ 4 రాస్తే ఆడ 0 ఉంటే నీకు ఇవ్వరు. ఓకే జస్ట్ ఇది కరెక్టా కాదని వెరిఫై చేసుకో, పంపండి, అంతే సింపుల్ గా. సరే కొంచెం ఎక్కువ తప్పకుండా. ఆలోచించండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది ఇంకొకటి, ఇది స్టూడెంట్ ఫస్ట్ మీరు అయ్యా అందరు వినండి. శ్రీనివాసరావు కుప్పలు ఎవరు? సార్ ఏపీ శ్రీనివాస్, హైదరాబాద్. అర్థమైందా నీకు? ఇది ప్రీ ప్రైమరీ అర్థమైందా? లేదు సార్. కాకుంటే ఆడ మన రంగారెడ్డిని అడుగు. ఓకే ఓకే సార్. రంగారెడ్డి వాళ్ళనన్నా మేడ్చల్ వాళ్ళు అడిగి తెలుసుకో. నాకు చెప్పే Okay. ఓపిక లేదు. ఓకే సార్. ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, మెదక్. సార్ వరంగల్ రెస్పాన్స్. అర్థమైందా చెప్పింది? విన్నా సార్, విన్నా. ఓకే సార్. ఓకే అయిపోయింది. ఓకే, మెదక్, జనగాం, నాగర్ కర్నూల్, సూర్యాపేట కూడా చెప్పిన అనుకుంటా. ఓకే, సో ఇంకొకటి, క్లాస్ చేంజ్ ఏదున్నా దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఫోన్ చేయొద్దు. జస్ట్ నాకు కావాల్సినది ఆ హెడ్ మాస్టర్ నుంచి లెటరు ప్లస్ ఒక కింద సెంటెన్స్ లో రాయాలి, ఈ సంవత్సరం అందరి పిల్ల కరెక్ట్ ఉన్నాయి, ఇంకోసారి ఈ విధమైన ఇలాంటి తప్పు జరగదని రాయాలి. కంపల్సరీగా రాసి ఎంబీఓతో సైన్ చేసి ఇస్తేనే క్లాస్ చేంజ్ చేస్తాను. సరే, కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ కి వస్తున్నారు, ఆడ పీపీ ఉంది, క్లాస్ 1 చేయాలి, దానికి ఓన్లీ SO3 చాలు నాకు అని ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. అటువంటి దాంట్లో మాత్రం క్లాస్ చేంజ్ ఈ సంవత్సరం చేయాలి. అందుకనే జిల్లాలకు నేనే, వేరే స్టేట్లకు ఉంది కానీ నేనే ఆపేసిన, వద్దని చెప్పినమ్మా. వాళ్ళు అడిగారు మీకు జిల్లాకు కావాలన్నా మండలకు కావాలన్నా స్టేట్కే ఉంచుకుంటా, నాకు స్టేట్కి ఒకటే చాలా. నువ్వు ఎన్ని 1000 పంపినా నేను చేస్తాను. ఓకే, కాకపోతే SO3 విత్ సైన్ MBO సిగ్నేచర్ కంపల్సరీ కావాలి. ఇంకొకటి, డెమోగ్రఫిక్ అప్డేట్ లో ఏదన్నా ఉంటే కంపల్సరీగా మీరు ఫస్ట్ మీరు అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం వెరిఫై చేయాలి. మీరు ఏదో ఉట్టిగా గుడ్డిగా అడ్మిషన్ కాపీ తీసుకొని దాంట్లో వెరిఫై చేయకుండా SO3 అవి 2 పంపిస్తే చేయండి. ఒక్కసారి తప్పు పంపితే మరోసారి నేను యాక్సెప్ట్ చేయను, మీ నుంచి వచ్చినది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అడ్మిషన్ రిజిస్టర్లో ఏముంది, మనకు అడ్మిషన్ రిజిస్టర్లో ఏముంది ఆన్లైన్లో కూడా అదే ఉండాలి. ఇది సింపుల్ రూల్. యాజ్ పర్ ఆధారు దాని ప్రకారం కాదు. ఆధారు ఒక దాన్ని పెట్టుకోండి, ఆధార్లో కూడా ఉందా లేదని. బట్ మనకు కావాల్సినది అడ్మిషన్ రిజిస్టర్లో ఎలా ఉంటే పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, ఇవి ఏ విధంగా ఉన్నాయి అడ్మిషన్ రిజిస్టర్లో అదే మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసినాకనే మీకుంది, మీకేమో సర్వీస్, దాని ప్రకారంగా చేయండి. సార్ ఇంకొకటి,
దీనికి కంపల్సరీగా ఫైల్ మీ ఎంఐఎస్ వింగ్ లో ఫైల్ ఒకటి పెట్టండి. ఏదో ఇక్కడ నా దగ్గర ఇది పెట్టేసిన కంపల్సరీ మళ్ళీ ఈ కొత్త సంవత్సరానికి. ఓకే, స్టూడెంట్ డెమోగ్రఫిక్ అప్డేట్స్ మీరు కూడా పెట్టాలి కంపల్సరీగా. చెప్పు సిమ్ జోగులాంబ. సార్ ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ నేమ్ చేంజ్ చేయాలంటున్నారు. ఇప్పుడు అడ్మిషన్ రిజిస్టర్ లో కూడా దాన్ని కరెక్షన్ చేయించిన తర్వాతనే చేయాలి. కంపల్సరీ మీరు చేసినాక అడ్మిషన్ రిజిస్టర్ కాదు, ఆ. ఫిజికల్ గా ఉండేది ఆన్లైన్ లో ఉండాలి. ఓకే అడ్మిషన్ రిజిస్టర్ లో ఉంటేనే నువ్వు చేయాలి, అంతేగాని మేము తర్వాత చేసుకుంటామంటే వద్దు, ఓకే సార్, చెయ్యొద్దు అట్లా. రైట్ సార్, ఫస్ట్ అడ్మిషన్ రిజిస్టర్ లో పర్ఫెక్ట్ గా ఉంటేనే చేయండి. ఓకే సార్, ఇంకొకటి లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నా ఎగ్జాంపుల్స్. సపోజ్ బి కిలోనికేమో బోయ రాముడు అని ఉంటుంది, తండ్రికేమో ఉత్త కృష్ణ అని ఉంటుంది, ఇడనేమో బోయ రాముడు రాయమంటాడు. రాయదు, ఆడ అడ్మిషన్ రిజిస్టర్ లో కూడా బోయ అని రాయాలి కంపల్సరీ. మదర్ కానీ గీతది ఎట్లా ఉంటే అట్లా. అది లేకుంటే నువ్వు చేంజ్ చేయదు, ఫస్ట్ నువ్వు అడ్మిషన్ రిజిస్టర్ చేసుకురా అన్నారు. మీరు స్ట్రిక్ట్ ఉంటేనే నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా పర్ఫెక్ట్ వస్తాయి. 10th క్లాస్కి వచ్చినప్పుడే ఏదో చేసుకున్నట్లా కాదు. ఇంకా ఇది క్లాస్ చేంజ్. ఇంకా మొన్న ఒక ఎంఎస్ అన్నారు, వాళ్ళ లాగిన్ లో కనబడుతుంది S43 అని, కరెక్టేనా? అంటే క్లాస్ చేంజ్ ఏంది క్లాస్ చేంజా? అవును సార్. కాదు, కనబడుతుంది కానీ కాదు. అది ఓన్లీ ప్రీ ప్రైమరీ ఫస్ట్ ఉందా? అది ఓన్లీ ప్రీ ప్రైమరీకే ఉంది అది. అది కూడా ఈ సంవత్సరంలో యాడ్ చేసి, అది కూడా ఈ సంవత్సరంలో యాడ్ చేసిన వాళ్ళకి, అంతేనా? అంతే అంతే, ఇయర్ యాడ్ చేస్తారు. ఇయర్ లో ఫ్రెష్ యాడ్ చేసి పొరపాటున ఫస్ట్ క్లాస్ వాళ్ళని పీపీలో చేస్తుంటారు, పీపీ వాళ్ళని ఫస్ట్ క్లాస్ లో చేస్తుంటారు. కాబట్టి స్కూల్ వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి అట్లాంటి తప్పు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళకి మాత్రమే ఇచ్చింది. ఓకే సార్ ఒక డౌట్ సార్, మా దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ చదివారు, బట్ ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకు ప్రీ ప్రైమరీ లేదు. సో వాళ్ళు డ్రాప్ బాక్స్ వేసారు ఆల్రెడీ. సో ఆ పిల్లగాడిని తీసుకున్నామంటే ఎలిజిబుల్ క్లాసు PP1 అని PP2 అని చూపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన, అందుకనే క్లాస్ గవర్నమెంట్ నుంచి ప్రీ ప్రైమరీ చదివి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతుంటే ఓకే వాళ్ళకి జస్ట్ నాకు S43 పెట్టి చాలు. నాకు రైట్ సార్, నేను చేంజ్ చేస్తాను. నీ దగ్గర 1000 ఉండే చేంజ్ చేస్తాను నేను. నువ్వు ఇచ్చిన బై నెక్స్ట్ డే కల్లా చేంజ్ చేస్తాను. అంతేగాని ఏదో మా క్లాస్ చేంజ్ లేదని మీటింగ్లలో అక్కడిక్కడ కంప్లైంట్ చేయొద్దని. నేను మీకు చేస్తాను, నువ్వు చేసే పని నేను చేస్తా అంటున్నా. ఇంకేం కావాలి? నీకు బడ్డం తగ్గిపోయింది, ప్లస్ నీకు రిస్క్ కూడా తగ్గింది. రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటున్నా కదా. ఓకే, ఇక్కడ ఒక టీచర్స్ ఉన్నారు, వాళ్ళని పెట్టి చేపిస్తాను. ఇంకా సార్ వికారాబాద్ సార్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఆధార్ కార్డులు లేకుండే సార్, మనము ఆ స్టూడెంట్ డీటెయిల్స్ పంపించినా సరే కొందరు కాలేవు. ఇప్పుడు వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకొని వచ్చారు, స్టూడెంట్ అడిషన్ కి ఏమైనా ఇస్తారా సార్ అదర్ స్కూల్స్ అదర్ క్లాసెస్? ఇంకా ఇప్పుడే ఇవ్వడు, చూద్దాం. అదే ఫస్ట్ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ కావాలి. హైదరాబాద్ రంగారెడ్డి పొద్దున పెట్టినాయి కదా, వాళ్ళు తొందరగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే ఇస్తారు. ఇంకా మన ప్రోగ్రెషన్ బేసిక్ డేటానే కంప్లీట్ చేయకుండా వాళ్ళని అడిగితే ఇవ్వరాలు. ఓకే, ఇంకా సబ్మిషన్ సార్ ఫ్రమ్ జోగులాంబ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈ డైస్ లో మోడిఫికేషన్స్ అన్ని FRS లో రిఫ్లెక్ట్ కావట్లేదు సార్. ఈ రోజే డేటాబేస్ వచ్చింది, ఈ రోజు డేటాబేస్ వచ్చింది. అయితే కొత్త కాలమ్స్ యాడ్ చేసిన తెలియదు. ప్రస్తుతానికైతే మీరు ఎక్కడ పని చేస్తుంటే అంటే డెప్యుటేషన్ ఉన్న స్కూల్నే చూపించండి. నేను చెప్పేంత వరకు మళ్ళీ ఈ పేరెంట్స్ స్కూల్ పెట్టొద్దండి. ఈ రోజు డేటాబేస్ వచ్చింది, పంపిస్తున్నాయి. సార్ స్టూడెంట్స్ కూడా సార్ అట్లే డాటా కొంచెం మోడిఫికేషన్ ఏముంది? అదే సార్ ఇప్పుడు పిల్లలు ఫోటో చేంజ్ చేసినాయి మళ్ళీ రిఫ్లెక్ట్ కావట్లేదు, పాత ఫోటోనే చూపిస్తుంది FRS లో. అది ఒకసారి ఆనంద్ సార్ తో మాట్లాడండి. ఆనంద్ ఏమైనా టైం ఉందా? మాట్లాడతావు ఒక 5 నిమిషాలు? ఏదో అంటున్నారు FRS. అదే సార్, ఇంకొకటి ఇందాక మీరు చార్జ్ చేసినప్పుడు కలెక్టర్ గారు రిపోర్ట్స్ వెళ్తే అక్కడ ఇస్తున్నాం, పూర్తి వినలేదు. ఇప్పుడు ప్రీ ప్రైమరీది ఓన్లీ శాంక్షన్ లాస్ట్ ఇయర్ దేనా, అంతకు ముందున్న UDIC కూడా ఏమైనా అడుగుతున్నారు? అదే 25 నుంచి గవర్నమెంట్ ఫ్రెష్ గా ఇచ్చింది, దానిలో మాత్రమే నేను అడుగుతాను. ఓకే ఓకే సార్, రైట్. మిగతా దాని గురించి మాట్లాడదు. ఇంకా ఓకే, సో మీరు డెమోగ్రఫిక్ అప్డేట్ చేసేటప్పుడు చాలా పక్కాగా చేయండి. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు. పూర్తిగా నేమ్ చేంజ్ అయితే కూడా దానికి పేరెంట్తోన లెటరు, హెడ్ మాస్టర్తోన రీజన్స్, అడ్మిషన్ రిజిస్టర్ కాపీ,
ఆధార్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి చూసుకొని ఆ పిల్లోడా కాదా చూసుకొని తన నేమ్ మదర్ నేమ్ కరెక్ట్ చూసుకొని చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేయండి. ఆనంద్ సార్ వచ్చిండు, ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ సబ్మిషన్ ఫ్రమ్ జోగులాంబ సార్. చెప్పండి సార్ అది పిల్లలకు ఫోటో కొత్త స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అంటే స్కూల్ మారుతున్నారు కదా, అక్కడ ఫోటో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. అయితే Okay. పాత స్కూల్ ఫోటో ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఇంటర్నల్ గా చేంజ్ అవుతుందో లేదో తెలియట్లేదు, బట్ డిస్ప్లే కావడం మాత్రం యాప్ లో ఓల్డ్ ఫోటోనే డిస్ప్లే అవుతుంది సార్. అటెండెన్స్ పడుతుందా? అటెండెన్స్ కూడా పడట్లేదు సార్. అది అందుకే అది ఇంటర్నల్ గానే చేంజ్ అవుతుందా, పైన ఒకటే అట్లా చేంజ్ కాకుండా ఉండిపోతుందా, లోపల కూడా చేంజ్ అవ్వట్లేదా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అటెండెన్స్ వాళ్ళది ఫోటో రిమూవ్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిండ్రా? అవును సార్, చేశారు. చేస్తే కూడా పాతదే వస్తుంది. పాతదే వస్తుంది, డిస్ప్లేలో పాతదే వస్తుంది. మరి ఇంటర్నల్ గా కూడా పాతదే ఉంటుందా లేకపోతే అప్లోడ్ చేంజ్ అవుతుందా అనేది నేను అనేది ఏం చేయాలంటే డిస్ప్లేలో పాతది ఉన్నా ఇంటర్నల్ గా కొత్తది వచ్చినా సరే అటెండెన్స్ పడాలి కదా. పడలేదంటే అది పాత ఉన్నట్టే కదా. అవును సార్, అదొకటి. ఇంకొకటి నాకు ఆ ఎగ్జాంపుల్ ఒకటి నాకు ఐడీస్ పెట్టండి, నేను దాంట్లో స్టేట్ లెవెల్లో ఇంకేమైనా ఇచ్చి ఉన్నాయేమో. సరే, ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా ఈవీలోకి వెళ్ళిపోతున్నాయి సార్. అండర్ వెరిఫికేషన్ పడుతున్నాయి కానీ డూప్లికేట్స్ అపియర్ అవ్వట్లేదు. అదే ఇష్యూ చెప్పినాను నేను, ఇంకా వాళ్ళు సాల్వ్ చేయనట్టున్నారు. అది డూప్లికేట్ లో కూడా కనిపిస్తలేదు, అన్ని కూడా యూవీలో ఉంటున్నాయి, అండర్ వెరిఫికేషన్ లో ఉంటున్నాయి అని చెప్పిన. మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్తా, సాల్వ్ అయింది అనుకోండి, ఇంకా కాలేదు అయితే. సరే, ఇంకోటి ఎఫ్ఆర్ఎస్ లో మనకు ఈ డాటా రేంజ్ అటెండెన్స్ రిపోర్ట్ ఉంది కదా సార్, స్టాఫ్ ది అండ్ స్టూడెంట్స్ ది. అయితే ఇప్పుడు ఈ స్టాఫ్ ది మెయిన్ గా విత్ టైమింగ్స్ కూడా వచ్చేలా ఒక రిపోర్ట్ ఇవ్వండి సార్, ఇన్ అండ్ అవుట్ టైమింగ్స్. ఇన్ టైమ్ అవుట్ టైమా? అవునవును సార్. అది ఏంటంటే కలెక్టర్ గారు అడిగినప్పుడు లేదు సార్, రావట్లేదు. ఇండివిజువల్ గా ఎవ్రీ డేది తీసుకొని కన్సల్టేట్ చేసుకోవాల్సి వస్తుంది. కలెక్టర్ గారు టైమింగ్స్ తో తీయమన్నప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది సార్, టైం ఎక్కువ పడుతుంది. టైమింగ్స్ ఓన్లీ స్కూల్ లెవెల్లో ఇండివిజువల్ లాగిన్ లో అక్కడ మాత్రమే వస్తుందా? డిస్ట్రిక్ట్ ఎక్కడ రావట్లేదా? అంటే వస్తుంది సార్, డే వైజ్ తీసుకొని కన్సల్టేట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. సపోజ్ ఇప్పుడు సటన్ పీరియడ్ అడిగారు అనుకోండి, డే వైజ్ తీసుకొని మేము మాన్యువల్ గా కన్సల్టేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. అదొకటి నాకు ఒకటి ఫార్మాట్ పెట్టండి సార్. ఇంకోటి మనకు టీచర్ ఐడితో అటెండెన్స్ సెర్చ్ చేస్తే వాళ్ళకి వచ్చేలా అట్లా కూడా ఇవ్వండి సార్, ఇండివిజువల్ టీచర్ది. అంటే మనం ఇప్పుడు స్కూల్ ఆయన సెర్చ్ చేయాలంటే కాంప్లెక్స్, మండల్ ఇవన్నిటిలోకి వెళ్ళాల్సి వస్తుంది, డ్రిల్ డౌన్ చేసి వెళ్ళాల్సి వస్తుంది డైరెక్ట్ కదా. ఐడితో మనం సెర్చ్ చేస్తే వాళ్ళ అటెండెన్స్ వచ్చేలా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటట్టుగా. ఓకే ఓకే, అప్డేషన్ అని నేను చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఆనంద్ సార్, ఇది ఎఫ్ఆర్ఎస్ నాట్ క్యాప్చర్డ్ సపరేట్ రిపోర్ట్ ఇప్పించండి సార్. లాస్ట్ ఇయర్ నుంచి చెప్పాను నేను, నిన్న మీ రిక్వెస్ట్ నేను ఆల్రెడీ కన్సర్న్ ఆర్ఎన్ఐటి వాళ్ళకి చెప్పిన. సో వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు, మీకు ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన, కంపల్సరీ ఇవ్వమని చెప్పిన, ఎందుకంటే ఫాలో అప్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినాను. ఇప్పుడు మనం దీంట్లో అందరున్నారు కాబట్టి ఇప్పుడు లీవ్ అప్రూవల్ ఆప్షన్ అనేది మనము కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కి ఏమో అండర్ స్కూల్స్ ఏవైతే ప్రైమరీ యూపీఎస్ ఉన్నాయో అవి, హై స్కూల్ కి హై స్కూల్ హెడ్ మాస్టర్ అప్రూవల్ చేస్తారు లీవ్ అప్రూవల్. అదే విధంగా డిఓకి ఎవరు వెళ్తుంది అంటే జిహెచ్ఎంసి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ది, వీళ్ళిద్దరిది డిఓ లాగిన్ కి అప్రూవల్ కోసం వస్తుంది. ఆ డిఓ లాగిన్ అంటే మీరున్నది కాదు, 3616-FRS ది కాదు, డిఓతో లాగిన్ స్టార్ట్ అవుతుంది కదా ఫాలో అప్ కోసం. సో అందులో అందరు జిహెచ్ఎంసి అండ్ ప్రిన్సిపాల్స్ ది, ఎస్ఓస్ ది అక్కడికి వస్తుంది, అక్కడ అప్రూవ్ చేయాల్సి వస్తుంది. పిఎస్ మాత్రం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్. చెప్పండి కొమరం భీమ్. ఇప్పుడు కొన్ని కాంప్లెక్స్ లో వచ్చేసి ఆశ్రమం అంటే ట్రైబల్ ఉన్నాయి మాకు, సో వాళ్ళకి ఎవరు చేయాలి? ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎవరున్నా ఆ లాగిన్ కి వెళ్తుంది. అంటే ట్రైబల్ కి మనకు ఇది లేదా, ఎఫ్ఆర్ఎస్ లేదా? లేదు సార్. ఎఫ్ఆర్ఎస్ లేకుంటే కాంప్లెక్స్ క్రియేట్ కాలేదా అసలు వాళ్ళకి? కాంప్లెక్స్ ఇక్కడ మనకు ఫారెస్ట్ లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూలే వస్తుంది, బట్ వాళ్ళు ఇది మానిటర్ చేయరు కదా. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎవరాడా?
ఆశ్రమ హై స్కూల్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు సార్, వాళ్ళు దాని కింద మన స్కూల్ కూడా వస్తాయండి యాజ్ పర్ యూడైస్. ఎఫ్ఆర్ఎస్ లో అట్లానే తీసుకున్నారు, అలాగే తీసుకున్నారు. అదే 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 కాంప్లెక్స్ షిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు వాళ్ళకి మనకు అసలు సంబంధమే ఉండదు కదా. అదే అవును. ఉమ్, ఉమ్. అదే అదే ఇది మన యూడైస్ లో చేంజ్ అయితే ఇక్కడ చేంజ్ అవుతుంది. యూడైస్ లో చేంజ్ చేయరు సార్, ఇప్పుడు కాంప్లెక్స్ అది వాళ్ళదే ఉంటది, దాని కింద ఏరియాలో ఏవొస్తే నేను అదే అంటున్నాను, కాంప్లెక్స్ వాళ్ళదే ఉంటది. ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎవరు? సంథింగ్ ఎవరు అంటే ఒక 4-5 మాకు అట్లా ఒక 9-10 కాంప్లెక్స్ ఉంది. సరే, నాకు అది పర్సనల్ గా కాల్ చేయండి. అది మీ పెక్యులర్ డౌట్ ఏదో ఉంది, నేను అది మనం డిస్కస్ చేసి సాల్వ్ చేద్దాము. సపరేట్ డీడీఓస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని మన స్కూళ్ళకి డీడీఓస్ ఉంటారు కదా. స్కూళ్ళకు డీడీ అది కాదు సార్. ఇప్పుడు జనరల్ గా మన హైరార్కీ ఏదైతే మన డిజైన్ ఎట్లుంది, మామూలుగా స్కూల్ తర్వాత కాంప్లెక్స్, కాంప్లెక్స్ తర్వాత మండల్ తర్వాత డిస్టిక్ తర్వాత స్టేట్. మనం ఈ పొజిషన్ లో మన సిస్టమ్ ఉంది. సో దాంట్లో మనము మన కాంప్లెక్స్ ఎవరు ఉంటారో అందరి పిఎస్ యూపీఎస్ అందరికీ కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ డిడిఓ ఆయన మనకి ఇచ్చినాం. కానీ ఇక్కడ ట్రైబల్ వైస్ ఉండడం వల్ల డిడిఓ వేరు, వీళ్ళు వేరుగా ఉంది. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వేరు. ఇప్పుడు డిడిఓ ఎవరు మీ దగ్గర ఆ స్కూళ్ళకి? డీడీఓ అంటే ఇప్పుడు జైనూరు ఒక 4 కాంప్లెక్స్ ఉంటే ఒక కాంప్లెక్స్ అయినా టోటల్ డీడీఓ ఉంటారు, మిగిలిన 3 ఆశ్రమ్ స్కూల్స్. అయితే ఆ కాంప్లెక్స్ ఆయన ఎవరైతే డిడిఓ ఉన్నారో ఆయనకే ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆయనకి వెళ్ళిపోయేటట్టు షిఫ్ట్ చేపిద్దాం. ఆ డేటా నాకు ఇవ్వండి, ఎన్ని స్కూల్ ఏ కాంప్లెక్స్ కి వెళ్ళాలో అక్కడికి ఇవ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్. అట్లా ఇవ్వండి, దాని ప్రకారం చేసేది. హై స్కూల్ మాత్రం సేమ్ డిడిఓ ఉంటది. పిఎస్ యూపీఎస్ కి ఈ సమస్య వచ్చింది, మీరు చెప్పేది పిఎస్ యూపీఎస్ టీచర్లకే వస్తుంది. అవునవును, అది ఇచ్చేయండి, మ్యాప్ చేద్దాం దానికి. ఫారెస్ట్ లో అన్న మ్యాప్ ఇంకొకటి సార్, ఇప్పుడు డేట్ రేంజ్ అటెండెన్స్ లో నెంబర్ ఆఫ్ ఓడీస్ అనేది కూడా వచ్చేటట్టు చూడండి. అంటే ఒక ఎంప్లాయీ ఆ మంత్ లో ఇప్పుడు ఒక మంత్ ఒక్కసారి మీకు ఒకసారి రిపోర్ట్ ఆప్షన్ లో లెఫ్ట్ సైడ్ లో ఒకటి మంత్లీ రిపోర్ట్ అని ఒకటి కొత్తగా పెట్టింది, చూసిర్రా? ఎవరైనా అబ్జర్వ్ చేసిరా? ఉందా మీకు? చూడలేదు సార్, మొన్నటి వరకు చూసినాము. డేట్ రేంజ్ అంటే ఇది 1 month 1.5 month బ్యాక్ నుంచే మేము స్టార్ట్ చేసినాము. అంటే స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకసారి డిస్ట్రిక్ట్ లాగిన్ ఎవరైనా అవుతే చూద్దాం ఉందా లేదా, వాళ్ళకు మీకు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే మీరు అన్న ఆప్షన్స్ అన్ని అందులో వచ్చేస్తాయి. డేట్ రేంజ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కొడితే ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఎన్ని సిఎల్స్ పెట్టిండు, ఎన్ని ఓడీస్ పెట్టిండు, ఎన్ని రోజులు లేట్ అటెండ్ అయ్యిండు, అన్ని డీటెయిల్స్ ఆ ఒక్క రిపోర్ట్ లో ఉన్నాయి. చూడగలుగుతారా? లేదు కదా సార్, మంత్లీ అటెండెన్స్ రిపోర్ట్ అని ఏం లేదు కదా, డైలీ అట్లాంటిది ఏం లేదు సార్. డిస్ట్రిక్ట్ లో అయితే లేదు. డిస్ట్రిక్ట్ లో లేదా? లేదు సార్, లేదు. నేను డైలీ చూస్తూనే ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం. రిపోర్ట్స్ లో ఆఫీస్ మంత్లీ స్టేటస్ రిపోర్ట్ అని ఉందా? చూడండి. లేదు సార్, ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, లేదు అట్లాంటిది. మీ 3616 దాంట్లో లేదా? అంటే నార్మల్ గా ఖమ్మం ఎక్కువ మాట్లాడుతున్నాను సార్. ఖమ్మం కోడ్ ఏంటి? మీ లాగిన్ లో లేదా అంటున్నా, మీ ఆఫీస్ లాగిన్ లేదు. ఇది డిస్ట్రిక్ట్ లాగిన్ లో చూస్తున్నాం, ఆఫీస్ లాగిన్ ఒకసారి చూసి చెప్తాను సార్. డిస్ట్రిక్ట్ లాగిన్ లో లేదా? లేదు సార్. ఒకసారి నేను డిస్ట్రిక్ట్ లాగిన్ లో అది పెట్టించే ప్రయత్నం చేస్తాను, అది చాలా బాగుంటది. ఎందుకంటే
మనం 1 డే అయినా సరే అక్కడే డేట్ రేంజ్ చూసుకోవచ్చు. ఒక ఎంప్లాయీది ఎన్ని రోజులు పెట్టారు, 1 yearది కూడా చూసుకోవచ్చు. 6 monthsది 1 month డేట్ రేంజ్ పెడితే కూడా డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఎంప్లాయీ కంటిన్యూస్ గా డీటెయిల్స్ అని కూడా కనిపిస్తాయి. ఎంప్లాయీ నేమ్ ఉంటది, ఎంప్లాయీ ఐడి ఉంటది, డిజిగ్నేషన్, వర్కింగ్ డేస్ ఎన్ని ప్రజెంట్ అయ్యిండు, ఎన్ని లీవ్స్, ఎన్ని హాఫ్ డే లీవ్స్, ఎన్ని ఆబ్సెంట్స్, ఎవ్రీథింగ్ ఆ రిపోర్ట్ లో వస్తుంది. అయితే ఇది మనకు ఈ ఫాలో అప్ కోసము డిస్ట్రిక్ట్ లో ఒకసారి నేను ఆఫీస్ కోసం పెట్టించాను యాక్చువల్ గా. అది నేను డిస్ట్రిక్ట్ కూడా ప్లాన్ చేస్తాను, వాళ్ళతో డిస్కస్ చేసి ప్లాన్ చేస్తాను. 361 అనే మా డిస్ట్రిక్ట్ లాగిన్ లో ఉంది కానీ డిఓ లాగిన్ లో లేదు సార్. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లాగిన్ లో ఉన్నది మీకు యూస్ఫుల్ అవుతుంది, ఒకసారి చూడండి. మీకు 1 month రేంజ్ తీసుకున్నారు అనుకోండి, ఇక ఇప్పుడు 1 to June 27 వరకు తీసుకుంటే వర్కింగ్ డేస్ 20 days వచ్చాయి. ఇందులో ఎన్ని రోజులు ప్రజెంట్, ఇవన్నీ కూడా మనకు ఒకటే రిపోర్ట్ లో వస్తాయి. కాబట్టి ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇదంతా డేట్ రేంజ్ వీటికంటే మొత్తం రిపోర్ట్ ఇందులోనే వస్తాడమ్మా, కొంచెం బెటర్ అనిపిస్తుంది. అలాగే పెట్టించాను సార్, నెంబర్ ఆఫ్ ఓడీస్, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అవన్నీ పెట్టి ఉంది కదా, ఇప్పుడు మీకు అది కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా. నాకు లేదు సార్, మీకు ఓన్లీ లీవ్స్ అండ్ అటెండెడ్ డేస్, ఆబ్సెంట్ వస్తుంది. ఓడీస్ కూడా ఉంది కదా, నెంబర్ ఆఫ్ ఓడీస్ ఉంది, నెంబర్ ఆఫ్ లేట్స్ ఉంది. అంటే మనకు టైమింగ్, ఆఫీస్ టైమింగ్ ప్రకారం ఉంటది. ఎన్ని రోజులు నాట్ మార్క్, అవుట్ టైమ్ లో ఎన్ని రోజులు నాట్ మార్క్, ఇన్ టైమ్ లో ఎన్ని రోజులు మార్క్ కూడా ఇందులో వస్తుంది రిపోర్ట్. అది నేను టోటల్ స్కూల్ స్టాఫ్ కి, మొత్తం టీచర్స్ కి పెట్టే విధంగా నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను, చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సబ్మిషన్ సార్, ఈ జనరల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆబ్సెంట్ కింద వస్తున్నాయి సార్ రిపోర్ట్ లో. మనం ఎంప్లాయీ డాటా రేంజ్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు అవి కూడా వాళ్ళనే మార్క్ చేస్తే బాగుంటుంది లేదు సార్. లేదు, మనము వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చినాము, హాలిడేస్ లిస్ట్ ఇచ్చినాము, ఆప్షన్ హాలిడే లిస్ట్ కూడా ఇచ్చినాము. సో ఈ హాలిడే రోజు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని హాలిడేగా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జనరల్ హాలిడేస్ కి మన కేజీబీబీస్ ఉంటాయి కదా, వాళ్ళేమో హాలిడేస్ లో కూడా అటెండెన్స్ ఉంటుంది వాళ్ళది, వాళ్ళ ఫుడ్ కోసం అని చెప్పి. ఇక దీన్ని సెగ్రిగేట్ చేయిస్తేనే వర్కౌట్ అవుతుంది. నేను అది కూడా ప్రయత్నం చేయను, ఎందుకంటే కేజీబీబీ సపరేట్ గా, ఆఫీసెస్ సపరేట్ గా, స్కూల్ సపరేట్ గా రిపోర్ట్ వస్తేనే అది వర్కౌట్ అవుతుంది. లేకపోతే కామన్ రిపోర్ట్ లో అది ఇబ్బంది అవుతుంది. సార్ ఇంకో సబ్మిషన్ సార్, ఈ సర్వర్ ఇష్యూ ఉన్న రోజు కొంచెం అక్కడ స్టేట్ నుంచే మనకు మెసేజ్ పాస్ ఆన్ చేస్తే మేము కూడా ఫీల్డ్ లెవెల్ కమ్యూనికేట్ చేస్తాం సార్. ఈ రోజు టీచర్స్ అందరు కూడా 9 to 9:30 వరకు మొత్తం సర్వర్ రాలేదు సార్. ఇప్పుడు అటెండెన్స్ కూడా చూస్తే కలెక్టర్ గారు పెట్టడానికి 30% ఉంది స్టాఫ్ అటెండెన్స్. ఏంటంటే అందరు అటెండ్ చేశారు కానీ ఆ టైంలో సర్వర్ ఇష్యూ వల్ల వాళ్ళకి అటెండెన్స్ వేయలేకపోయారు సార్. ఇవాళ ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ రోజు ఫస్ట్ ప్రాబ్లం అది వచ్చింది. మార్నింగ్ 9 o'clock అది నేను అబ్జర్వ్ చేసి వాళ్ళకి చెప్పిన, వాళ్ళు అది రెక్టిఫై చేయడం కొంచెం లేట్ అయింది. ఇప్పటికి కూడా కొంచెం ఇంకా ఫాలో అప్ కానట్టుంది. టైం ఏమంటారు, రిపోర్ట్ కూడా కరెక్ట్ గా సెట్ కాలేదు. మామూలుగా ఏంటంటే యాప్ ఓపెన్ చేయగానే ఎగిరిపోవడం అదంతా జరిగింది, అది ఎగిరిపోవడం జరిగింది. చెప్పినా అది ఫస్ట్ ఏమైనా అటెండెన్స్ పడి ఉంటే అది క్యాప్చర్ అయ్యే విధంగా మళ్ళీ ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఇవాళ వచ్చింది ప్రాబ్లం. అదైతే ఒకటి ఏంటండి అంటే రిక్వెస్ట్ ఏంటంటే, మనం గ్రౌండ్ లెవెల్లో ఒక మెసేజ్ పాస్ చేసినాం అనుకోండి, ఎఫ్ఆర్ఎస్ టెక్నికల్ ఇష్యూ, డ్యూ టు టెక్నికల్ ఇష్యూ, ఇది అది అని మనం అంటే జనరల్ గా చెప్తున్నా. సో మనం ఎప్పుడైనా సరే గ్రౌండ్ లెవెల్లో దీన్ని ఎప్పుడు నెగిటివ్ చేద్దామనే చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది లేకుంటేనే బాగుండనే కొంతమంది ఉంటారు, కొంతమంది ఇది ఉంటే బాగుండే ఉంటది. ఎప్పుడైతే మనం స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ల నుంచి కానీ రెగ్యులర్ గా ఈ టెక్నికల్ ఇష్యూ అది ఇది అంటే కామన్ గా వస్తాయి. కానీ అక్కడ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇంపాక్ట్ ఉండకుండా మనం మాక్సిమం కవర్ చేస్తాము. ఇన్ కేసు మాక్సిమం ఎక్కువ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడతాం అంతే. ఏదున్నా నాకు టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా ఇమీడియట్ గా వాళ్ళకి మనం సెకండ్లలో మాట్లాడతాం, కానీ వాళ్ళు చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ కామారెడ్డి చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈ డిప్యుటేషన్ వాళ్ళను మనము యూడైస్ ప్లస్ లో చేసి ఐఎస్ఎంఎస్ లో చేసినా గానీ ఇంట్లో రిఫ్లెక్ట్ అవుతలేదు సార్. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ కు మారినాయి. సరే సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రస్తుతానికి యూడైస్ లో మనం అప్డేట్ చేసినవి ఆ డేటా
డిబి యాక్సెస్ ఏదో రాకపోవడం వల్ల, నేషనల్ నుంచి ఇవ్వకపోవడం వల్ల అది మనకి డేటా ఎఫ్ఆర్ఎస్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే మనమే ఈ కొత్త డేటాను ఎఫ్ఆర్ఎస్ కి ఇవ్వట్లేదు, టీచర్స్ కి మాత్రం. స్టూడెంట్ అప్డేట్ అవుతుంది. సో ఇట్లా అవ్వడం వల్ల మళ్ళీ మనం ఐఎస్ఎంఎస్ వాళ్ళని అడిగినాం, ఇట్లా ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే, ఇది డిప్యుటేషన్ ఆప్షన్ ఉంది కదా, అది మనం ఎనేబుల్ చేసాము. ఎవరైనా డిప్యుటేషన్ పెట్టుకుంటే ఆ డాటాను మనం ఎఫ్ఆర్ఎస్ పంపిస్తాం కాబట్టి అది మీరు ఇంటర్నల్ గా చేంజ్ అవుతుంది అని చెప్పిండ్రు. డిప్యుటేషన్ అయిన తర్వాత ఒక 48 hours లా మీకేమైనా రిఫ్లెక్ట్ కాకపోతే నాకు ఆ డాటా ఇవ్వండి, నేను వాళ్ళకి ఫాలో అప్ చేస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇవ్వగలిగే అవకాశం ఉంది. ఏదైనా ఐడి ఇవ్వండి నాకు, వీళ్ళని పెట్టాము కానీ ఇంకా కాలేదు ఎఫ్ఆర్ఎస్ లో రిఫ్లెక్ట్ అని, అది మనం ఫాలో అప్ చేద్దాం సార్. అట్లాగే ఇప్పుడు మనం నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు కదా సార్, ఈ మధ్య కొత్తగా జాబ్లు వచ్చిన వాళ్ళు కాంపన్సేషన్ అపాయింట్మెంట్ కింద వాళ్ళని యాడ్ చేసాము. వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ లోకి రిఫ్లెక్ట్ కావాలంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి యూడైస్ డంప్ అయిన దాకా కాదు. ఓకే సార్, ఓకే. యూడైస్ నుంచి వచ్చిందాక కాదు. వాళ్ళందరినీ మాన్యువల్ గా ఎంట్రీ చేయొచ్చు, బట్ అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనము ఇన్యాక్టివ్ చేసాం మొన్న. అవును సార్. అనుకుందాం రిటైర్డ్ వాళ్ళందరూ ఇన్యాక్టివ్ చేశాం. యూడైస్ లో మాత్రము యాక్టివ్ లో ఉంది, మనం ఇక్కడ ఇన్యాక్టివ్ చేసినామని అనుకుందాం. ఎప్పుడైతే లేటెస్ట్ డేటా మనం తీసుకొని అప్డేట్ చేస్తామో ఏపీఐ ద్వారా మళ్ళీ వస్తాయి, అప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి అది లేకుండా చూసుకోండి. మీరు యూడైస్ అయితే క్లీన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫ్రెష్ డేటా తీసుకుంటామో అప్పుడు వచ్చేస్తుంది. నేను ఆజాద్ గారితో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నారు, తొందరనే అది అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కొన్ని జెండర్ డిసిగ్నేషన్ చేంజ్ ఉన్నాయి, అవి కూడా పంపిస్తే చేంజ్ అవుతాయి సార్? అవుతాయి, చేస్తారు వాళ్ళు. మేజర్ అంటే నేను ఏమనుకున్నా అంటే, ఇవేమైనా ఉంటే మనకు ఆప్షన్ ఇస్తే బాగుండని అడుగుతున్నాము. ఒక్కొక్కటి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి నాకు తెలిసి, 1-2 ఉంటే మొన్న ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ద జిల్లాలలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డిఓ ఆఫీసులలో ప్రమోషన్స్ అయినాయి కదా సార్. అవును. ఆ ప్రమోషన్స్ లలో క్యాడర్ చేంజ్ అయ్యారు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. వీళ్ళకే సమస్య, వీళ్ళంతా మాన్యువల్ గా కదా. అది పెట్టండి నాకు ఐడి అండ్ వాళ్ళ డిజిగ్నేషన్ చేంజ్ ఏముందో అది పెట్టేసేయండి, నేను చేయిస్తాను. ఎక్సెల్ లో పెట్టండి. ఏ డిజిగ్నేషన్ ఉంది, ఏ డిజిగ్నేషన్ కి మార్చాలి, ఐడి నెంబర్ పెడితే సరిపోతుంది, వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇది యూడైస్ లో ఉంటేనేమో, యూడైస్ లో ఏ డిజిగ్నేషన్ ఉంటే అది ఆటోమేటిక్ వస్తుంది. ఇదంతా మాన్యువల్ కాబట్టి ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి సార్, డిఓ ఆఫీస్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ డిప్యుటేషన్ మీద 2-3 years నుంచి వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళు డైలీ ఓడి కొట్టాల్సి వస్తుంది. ఎందుకు? సార్ డిఓ ఆఫీస్ లో చేస్తున్నారు సార్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఎంఆర్సీ నుంచి అండ్ స్కూల్ నుంచి. కొమరం భీం ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో డిప్యుటేషన్ నుంచి స్కూల్లో నుంచి డిఓ ఆఫీస్ కి, వేరే ఎక్కడి నుంచి అయినా డిఓ ఆఫీస్ కి మనం 100 మందిని షిఫ్ట్ చేసినామండి. మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ ఐడి నెంబర్ పెట్టేసి మీ ఆఫీస్ కోడ్ కి పెట్టేస్తే 2 నిమిషాల్లో షిఫ్ట్ అవుతుంది కదా. అంటే ఎట్లా సార్, యూడైస్ ఏముండవు? యూడైస్ లో నేను ఏమంటున్నా సార్, యూడైస్ లో ఉండవు కాబట్టి మనం మాన్యువల్ గా షిఫ్ట్ చేస్తాం. మీరు ఏం చేయండి, ఎవరెవరైతే డిప్యుటేషన్ లో మీ ఆఫీస్ లో పనిచేస్తున్నారో, మీ ఆఫీస్ కోడ్ -FRS ఉంది కదా, దాంట్లో డిప్యుటేషన్ లో ఎవరెవరు వచ్చి చేస్తున్నారో వాళ్ళ ఐడి నెంబర్ పెట్టండి, మీ ఆఫీస్ కోడ్ పెట్టండి, షిఫ్ట్ అయిపోతుంది. ఇవాళ సాటర్డే కొంచెం వాళ్ళు ఉండరు ఎక్కువ స్టాఫ్ కాబట్టి మండే రోజు పెట్టండి, చేయించేస్తాం. చాలా రోజుల నుంచి చేస్తున్నారు అందరు, మీకు ఐడియా లేదు. ఏంటండి, స్కూల్ యూడైస్ కూడా యూడైస్ డేటా నుంచి డంప్ చేస్తారు కదా ఎఫ్ఆర్ఎస్ లో, మళ్ళీ స్టాఫ్ మళ్ళీ వాళ్ళ స్కూల్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా డిప్యుటేషన్? దానికి వీటిని ఫిక్స్ చేసామండి ఆల్రెడీ. ఆ ప్రాబ్లం స్టార్టింగ్ లో వచ్చింది. వాళ్ళని ఎప్పుడైతే మీ స్కూల్ కి మారుస్తారో మేనేజ్మెంట్ చేంజ్ చేసేస్తారు వాళ్ళది ఎఫ్ఆర్ఎస్. కాబట్టి మళ్ళీ రిటర్న్ పోయే ఛాన్స్ ఉండదు. వాళ్ళ ఫ్లాగ్ పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే సార్, పంపిస్తాను. ఇవాళ మేడం మీటింగ్ పెట్టినప్పుడు అందరు విన్నర్ అనుకుంటా. కొంచెం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పైన చాలా మేడం ఫోకస్ చేసిండ్రు. అటెండెన్స్ ఫాలో అప్ అనేది మాక్సిమం ఎట్లా అంటే
డైలీ వాళ్ళకి మనం పెట్టకపోతే, మేడం చెప్పింది ఏంది, ఎవరైతే తక్కువ అటెండెన్స్ అసలు వేయలేదో వాళ్ళు 10-20 మందో స్కూల్స్ ఉంటాయి. సో వాళ్ళకి డైరెక్ట్ సరిపోతుంది కదా, వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేస్తే సరిపోతుంది. మీరు మండల్కి ఫోన్ చేసినా వాళ్ళు లోకల్ గా ఆ స్కూల్ కి ఫోన్ చేస్తారు, ఎందుకు అటెండెన్స్ తీసుకోలేదు. సో ఈ విధంగా ఫాలో అప్ చేస్తేనే పర్సంటేజ్ పెరుగుతుంది. టీచర్స్ 100% అటెండెన్స్ ఉండాలి, స్టూడెంట్స్ 80 to 90 మధ్యలో అటెండెన్స్ ఉండాలనేది టార్గెట్. మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ 10th కి మేడం అన్నారు, అప్పటి వరకు ఈ పర్సంటేజ్ మనం అందరం 90s లో రాకపోతే అది ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం పెట్టిన అటెండెన్స్ పర్సంటేజ్ అనేది అది మార్క్డ్ పర్సంటేజ్, ప్రజెంట్ పర్సంటేజ్ కాదు. ఇంకా ప్రజెంట్ పర్సంటేజ్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. మనం ప్రజెంట్ పర్సంటేజ్ పెరగాలి, దాంతోపాటు మార్క్డ్ పర్సంటేజ్ 100% రీచ్ అవ్వాలనేది టార్గెట్. కొంచెం అది ఎవరైతే ఎఫ్ఆర్ఎస్ ఫాలో చేస్తారో గ్రౌండ్ లెవెల్ ఫాలో అప్ కొంచెం బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ టెక్నికల్ ఇష్యూ ఏమున్నా మీరు సెకండ్ లో నాకు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు మాక్సిమం ప్రయత్నం చేస్తారు. సార్ ఇంకా అటెండెన్స్ చేసిన 1 hour లో విత్ ఇన్ 1 hour లో డిస్ట్రిక్ట్ లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చాలా టైం తీసుకుంటుంది. అది ఇవాళ అయింది కదా, మొన్న రీసెంట్ గా నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన స్టాఫ్ ది ఆబ్సెంట్ లిస్ట్ పెడితే ఏమంటారు, మేము ఆల్రెడీ వేసినాము, మీరు రిప్లై ఎందుకు పెట్టి ఫోన్ పే చేస్తున్నాం, అది రిఫ్లెక్ట్ కావాలి. ఇంకా మాది చెప్పండి వాళ్ళకి. ఆల్రెడీ వీళ్ళు రీసౌండ్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ వీళ్ళకి ఏదైతే టైం స్టాంప్ పెట్టుకొని ఇగో ఇప్పటి వరకు అప్డేట్ అయింది అని చెప్పి వాళ్ళు వెబ్సైట్ లోనే డిస్ప్లే చేస్తున్నారు, ఇగో అప్డేటెడ్ అప్ టు 3:30, 4:31. కానీ ఆ మధ్యలో కొంతమంది మిస్ అవుతున్నాం, అది వాళ్ళ టెక్నికల్ ఇష్యూ వల్లనే మిస్ అవుతున్నాయి. నిన్న కూడా మేము వాళ్ళతో జూమ్ మీటింగ్ లో మాట్లాడి ఆ విషయం చెప్పినాము, ఈ మిస్ అయిన వాళ్ళది ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఆబ్సెంట్ అనే వస్తుంది, చివరిగా వాళ్ళ అన్నిట్లో ప్రజెంట్ ఉంటుంది కానీ రిపోర్ట్ లో మాత్రం ఆబ్సెంట్ వస్తుంది, అది డిస్ట్రిక్ట్ లో వస్తుంది. నేను ఆ విషయం మళ్ళీ వాళ్ళ గుర్తు చేస్తానండి. చేయండి సార్, ఎందుకంటే రిపోర్ట్ పెడితే ఫేక్ రిపోర్ట్ లెక్క అవుతుంది, ఇబ్బంది అవుతుంది, పెట్టడానికి ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు, గ్రౌండ్ లో ఉన్న టీచర్లు మేము ప్రజెంట్ ఉన్నాం మీరు ఆబ్సెంట్ పెట్టారంటే మీరంతా వేస్ట్, ఈ వ్యవస్థ ఈ సిస్టమే వేస్ట్ అనే సిస్టమ్ కి తీసుకొస్తారు. కాబట్టి మీరు అన్నది కరెక్టే, నేను వాళ్ళకి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఫాలో అప్ రిపోర్ట్ బేసే కదా. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, ఆజాద్ మాట్లాడతారా? ఓకే.